హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రామాపురం ఊరి చివర దట్టమైన జామాయిల తోటలో నిగూఢంగా దాగి ఉన్న దశాబ్దాల క్రూరమైన రహస్యం. లక్ష్మి ఆకలితో కళ్ళు లేని భయానక రూపంలో కొత్త భర్త కోసం వేచి చూస్తోంది. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామాపురం గ్రామం కాకినాడ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని పొలాల మధ్య ఊరి చివర రోడ్డు ముగిసే చోట ఒక పెద్ద జామాయిల తోట ఉంది. 200కి పైగా ఎత్తైన జామాయిల చెట్లు దట్టంగా పెరిగి పగటిపూట కూడా చీకటిగా ఉంటాయి. గాలి వీస్తే ఆకులు ఏడుపు శబ్దం చేస్తాయి. గ్రామస్తులు సాయంత్రం 6 గంటల తర్వాత ఆ తోట దగ్గరికి వెళ్ళరు. లక్ష్మి ఉంది, ఆమె ఎవ్వరినీ వదలదు అని గుసగుసలాడేవారు. 40 ఏళ్ల క్రితం ఆ తోటను నాటిన నరసింహం అనే ధనవంతుడు తన భార్య లక్ష్మితో సహా ఒక రాత్రి ఆ తోటలోనే అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు నరసింహం శరీరం మాత్రమే బావి పక్కన దొరికింది. లక్ష్మీ మృతదేహం ఎక్కడా కనిపించలేదు. గ్రామం అంతా ఇలా అనుకునేవారు. నరసింహం తన భార్యను ఆ తోటలోనే చంపేశాడని, ఆమె కళ్ళు తీసి జుట్టు కత్తిరించి బావిలో నెట్టేశాడని. లక్ష్మీ ఆత్మ తోటలో ఇరుక్కుపోయి రాత్రి 12 తర్వాత ఎవరైనా వచ్చినా వాళ్ళను తన వద్దకు లాక్కెళ్తుందని, కొత్త భర్త కోసం వేచి ఉందని. రాజేష్ 29 ఏళ్ల ఐటీ ఉద్యోగి, హైదరాబాద్లో. పెళ్లికి ముందు వాళ్ళ ఊరు వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళ అమ్మతో మాట్లాడి రావాలని 1 వారం లీవు తీసుకుని రామాపురం వస్తున్నాడు. అతని ప్రియురాలు స్వాతి హైదరాబాద్లోనే ఉంది. కాకినాడ బస్టాండ్ చేరేసరికి రాత్రి 8:45 అయ్యింది. చివరి బస్సు 8:30కి వెళ్ళిపోయింది. ఆటోలు, ట్యాక్సీలు రాత్రిపూట రామాపురం వెళ్ళడం లేదు. జామాయిల తోట దాటాలి, రాత్రి ఎవరూ వెళ్ళరు అని నిరాకరించేవారు. రాజేష్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్లో చూశాడు. ఊరు ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంది. నడుద్దాంలే అనుకొని బ్యాగ్ భుజాన వేసుకొని ఫోన్ టార్చ్ ఆన్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్వాతితో మాట్లాడుకుంటూ నడక మొదలుపెట్టాడు. రాత్రి 9:50 దూరంగా జామాయిల తోట నల్లటి నీడ కనిపించింది. గాలి వీస్తుంటే చెట్లు హూ హూ అని ఏడుపు శబ్దం చేస్తున్నాయి. తోట దగ్గరికి వచ్చేసరికి ఫోన్ ఆగిపోయింది. ఫోన్ సిగ్నల్ పోయింది. బ్యాటరీ 82% ఉంది, కానీ స్క్రీన్ మసకబారుతోంది. తోటలోకి అడుగుపెట్టగానే గాలి పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. మొదటి 400 మీటర్లు నడిచేసరికి రోడ్డు పక్కన ఒక వ్యక్తి కనిపించాడు. తలపై పాత గుడ్డ కట్టుకుని ధోతి కుర్తా ధరించి చేతిలో బీడీ కాలుస్తూ కూర్చుని ఉన్నాడు. అతని ముఖం ముడతలు పడి ఉంది. బీడీ పొగ గాలి లేని చోట కూడా నెమ్మదిగా పైకి ఎగురుతోంది. బాబు, రాత్రి ఇంత లేటుగా ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. గొంతు గట్టిగా, కానీ కొంచెం వణుకుతున్నట్టుగా ఉంది. రాజేష్ ఆగి, ఊరికి తాత, బస్సు మిస్ అయింది. మీరెవరు? ఇంత రాత్రి ఇంత లేటుగా ఇక్కడ ఒంటరిగా బీడీ తాగుతూ ఎందుకు కూర్చున్నారు అని అడిగాడు. అతను నవ్వాడు. ఆ నవ్వులో ఏదో బాధ కనిపించింది. నా పేరు లక్ష్మయ్య. ఈ తోటని నరసింహం నాటినప్పుడు నేను అతని దగ్గర పనిచేసేవాడిని. 40 ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాను. రాత్రిపూట ఇక్కడ కూర్చుంటాను. ఎందుకంటే లక్ష్మి ఇంకా నన్ను వదలలేదు. రాజేష్ ఆశ్చర్యపోయాడు. అంటే? లక్ష్మయ్య బీడీ లోతుగా లాగి వదిలి ఇలా చెప్పాడు. నరసింహం లక్ష్మిని చంపిన రాత్రి నేను కూడా ఇక్కడే ఉన్నాను. అతను నన్ను చంపలేదు, కానీ నేను చూశాను. ఆమె చనిపోయే ముందు నా వైపు చూసి, నువ్వెప్పటికీ ఇక్కడే ఉండాలి, నా గురించి ఎవరికీ చెప్పకు అంది. అప్పటి నుంచి నేను రోజు రాత్రిపూట ఇక్కడే కూర్చుంటాను, బీడీ తాగుతాను. ఆమెకి బీడీ వాసన ఇష్టం ఉండదు, కాబట్టి కొంచెం దూరంగా ఉంటుంది.
ఎవరైనా యువకులు వస్తే వారిని హెచ్చరిస్తాను. కానీ చాలామంది నా మాట వినరు. వాళ్ళు తిరిగి రారు. రాజేష్ భయపడ్డాడు. కానీ అతని కాళ్ళు వణుకుతున్నాయి. బ్యాగ్ బరువుగా అనిపించింది. శ్వాస వేగం పెరిగింది. ఫోన్ టార్చ్ మసకబారి ఆపై పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ నల్లటి చీకటి. అతను ఫోన్ షేక్ చేశాడు. ఇప్పుడు ఆమెను ఎక్కువసేపు ఆపలేకపోతుంది. అవేమీ పట్టించుకోకుండా రాజేష్ ముందుకు నడిచాడు. మరో 500 మీటర్లు నడిచేసరికి దూరంగా ఒక స్త్రీ గొంతు మెల్లగా ఏదో పాట పాడుతుంది. రాజేష్ ఆగి విన్నాడు. పాట గాలిలో కలిసి వస్తోంది. అతను టార్చ్ చుట్టూ తిప్పాడు. ఎవ్వరూ కనిపించలేదు. నడక వేగం పెంచాడు. వెనక నుంచి మెల్లటి అడుగుల శబ్దం వినిపించింది. అతని అడుగులతో సరిపోతున్నట్టు తిరిగి చూశాడు. టార్చి వెలుగులో దూరంగా తెల్లని రూపం కనిపించింది. పొడవైన జుట్టు, తెల్లటి చీర, తల వంచుకొని నడుస్తోంది. రాజేష్ గుండె గట్టిగా కొట్టుకోసాగింది. అతను వేగంగా నడక మొదలుపెట్టాడు. వెనుక నుంచి ఆ గొంతు దగ్గరగా వచ్చింది. రాజేష్, ఎక్కడికి ఇంత వేగంగా? ఆగు, నాతో మాట్లాడు. నేను చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. అతని కాళ్ళు వణుకుతున్నాయి. బ్యాగ్ బరువుగా అనిపించింది. శ్వాస వేగం పెరిగింది. ఫోన్ టార్చ్ మసకబారి ఆపై పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ నల్లటి చీకటి. అతను ఫోన్ షేక్ చేశాడు. బ్యాటరీ 75% ఉంది. కానీ స్క్రీన్ నల్లగా మారిపోయింది. వెనుక నుంచి అడుగుల శబ్దం కూడా వినిపించింది. చల్లగా, భారీగా. నా భర్త నన్ను ఇక్కడే చంపేశాడు రాజేష్. నా కళ్ళు తీసేశాడు. నా జుట్టును కత్తిరించి కట్టేశాడు. నా శరీరాన్ని బావిలో పడేశాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు కొత్త భర్త కావాలి. నాతో ఉండు. రాజేష్ అరుస్తూ భయంతో పరిగెత్తాడు. కొమ్మలు ముఖానికి గీరుకుపోతున్నాయి. ఒకచోట కాలు తడబడి పడిపోయాడు. చేతులు, మోకాళ్ళు రక్తం కారుతున్నాయి. నొప్పి అతన్ని మరింత భయపెట్టింది. లేచి మళ్ళీ పరుగు పెట్టాడు. వెనుక నుంచి ఆమె భయంకరమైన నవ్వు. చెట్లు ఆ నవ్వుతో కదిలాయి. పరిగెత్తకు రాజేష్, నువ్వెక్కడికి వెళ్తావు? నీ కాబోయే భార్య పేరు స్వాతినా? పేరు చాలా బాగుంది. నేను ఆమెను కూడా ఇక్కడికి రప్పిస్తా. మీ ఇద్దరూ నాతోనే ఉంటారు ఎప్పటికీ. రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్వాస ఆడడం లేదు. కాళ్ళు బలహీనపడుతున్నాయి. తోట చివరి భాగం దాటేసరికి వెనుక నుంచి ఒక చల్లటి చెయ్యి అతని భుజం మీద గట్టిగా పట్టుకుంది. ఆ చెయ్యి ఎముకలు లేనట్టు చాలా చల్లగా ఉంది. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉంటావు రాజేష్, పరిగెత్తకు. రాజేష్ ఒక భయంకరమైన అరుపుతో తన్ని ముందుకు పడ్డాడు. కానీ ఆ చెయ్యి మరింత గట్టిగా పట్టుకుంది. అతని శరీరం కదలలేదు. కాళ్ళు నేలకు అంటుకుపోయినట్టుగా అయింది. ఆమె శ్వాస అతని మెడ వెనుక భాగంలో ఉన్నట్టు అనిపించింది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు రాజేష్. రాజేష్ కళ్ళు మూసుకున్నాడు. భయంతో శరీరం వణుకుతుంది. అతని మనసులో ఒకటే ఆలోచన వచ్చింది. తన చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన మంత్రం. అతను గట్టిగా అరిచాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ క్షణం ఆ చల్లటి చెయ్యి అతని భుజం నుంచి హఠాత్తుగా వదిలేసింది. వెనుక నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. లక్ష్మి గొంతు. కానీ ఇప్పుడు కోపంతో, నొప్పితో నిండి ఉంది. చెట్లు హఠాత్తుగా గట్టిగా కదిలాయి. గాలి ఒక్కసారిగా వీచి ఆకులు భయంకరంగా శబ్దం చేశాయి. రాజేష్ కళ్ళు తెరిచి చూశాడు. ఫోన్ టార్చ్ హఠాత్తుగా ఆన్ అయ్యింది. ముందు ఊరు వెలుగులు స్పష్టంగా కనిపించాయి. అతను బలమంతా కూడదీసుకుని పరిగెత్తాడు. వెనుక నుంచి లక్ష్మి గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది. కానీ దూరంగా, బలహీనంగా. ఈసారి తప్పించుకున్నావు. కానీ మళ్ళీ వస్తే నేను వేచి ఉంటాను. రాజేష్ ఊరి సరిహద్దు దాటేసరికి కుప్పకూలిపోయాడు. అమ్మ భయపడి అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. అతని శరీరం మొత్తం చెమట, రక్తంతో తడిసిపోయి ఉంది. అతను ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఆ రాత్రంతా అతను ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూనే ఉన్నాడు. కిటికీ బయట నుంచి ఆ గొంతు రాజేష్ అని పిలుస్తూనే ఉంది. కానీ లోపలికి రాలేకపోయింది.
మరుసటి రోజు రాజేష్ లక్ష్మయ్య గురించి అమ్మని అడిగాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. ఇలా చెప్పింది. లక్ష్మయ్య, అతను 25 ఏళ్ల క్రితం చనిపోయాడు కన్నా. ఆ తోటలోనే లక్ష్మి ఆత్మ అతన్ని కూడా వదల్లేదు. రాత్రిపూట అతని ఆత్మ ఇంకా అక్కడే కూర్చుంటుందని, బీడి తాగుతూ వచ్చే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ రామాపురంలో రాత్రి జామాయిల తోట దగ్గర ఎవరికైనా బీడీ పొగ వాసన వస్తే తల తిప్పకుండా పరిగెత్తండి. అది లక్ష్మయ్య కావచ్చు. ఎందుకంటే లక్ష్మి ఇప్పటికీ ఆ తోటలోనే ఉంది.